అందరూ బాగున్నారండి. నేను గ్లాస్ కందిపప్పుతో ఈరోజు మన స్థలంలో ఆకుకూర పెరిగింది కదా, పప్పు వండుతున్నా. అందుకోసం కందిపప్పు కడిగి ఎసరు పోసి అయితే పక్కన పెడుతున్నాను. నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే ఇలాంటి దోరకాయలు తీసుకున్న పచ్చిమిరపకాయలు కడిగి పక్కన పెట్టేస్తున్నా. కాయ 2 ముక్కలుగా చేసుకున్న పచ్చిమిరపకాయలు, దోరై తీసుకున్న కొంచెం ఎక్కువే. ఉల్లిపాయలు, టమాటా కూడా కట్ చేసా కదా. స్టవ్ వెలిగించి ఇప్పుడు పప్పు నానపెట్టుకున్నది గిన్నె పొయ్యి మీద పెట్టి అయితే ఉడికించుకుంటున్నా. ఈ మన స్థలంలో మొన్న చల్లిన విత్తనాలండి. ఆకు చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంత స్థలం ఉంటే మీరు కూడా తప్పనిసరిగా చల్లుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఆకుకూర ఎండాకాలం బాగా చలవ చేస్తుందండి. ఇప్పటికైతే పురుగు అయితే రాలేదండి. ఎక్కడా కూడా ఆకుకి ఒక్క మచ్చ కూడా లేదు. పక్కన మేము ఏమి చల్లకుండానే గల్జేరాకు మొలిసిందండి. తెల్ల గల్జేరాకు చాలా ఎక్కువ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఈ తోటకూర మొత్తం అయితే నేను తుంపుకుంటున్నా. కొయ్యలేదండి, ఎందుకంటే అడుగున చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, అవి పాడవుతాయి అని చెప్పేసి నేను తుంపాను. ఇదంతా గల్జేరాకేనండి, తెల్ల గల్జేరాకు. ఇది మనకి ఎర్రది దొరికిద్ది కానీ తెల్లది అయితే తొందరగా అయితే దొరకదండి. ఇప్పుడైతే తెల్ల తోటకూర చల్లుకున్నాం కదా, పెరుగు తోటకూర, అదైతే తుంపుకుంటున్నాను మొత్తం నేను. చాలా బాగా అయితే వచ్చిందండి. ఖాళీ చూడండి ఎంత వచ్చిందో. ఇది నేను ఆకుకూర శుభ్రంగా కడిగి కట్ చేస్తున్నానండి గిన్నెలోకి. చాలా అయితే లేతగా ఉంది ఆకుకూర, భలే బాగుందండి. చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం కూడా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. నాకు ఇలా చాకుతో, ఈ చెక్కతో అయితే తరగటం కొంచెం అలవాటు అండి. పప్పు అయితే ఉడికింది కదా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కొన్ని, టమాటా అయితే వేసానండి. ఆకుకూర కూడా మొత్తం వేసేస్తున్నా. పసుపు, ఉప్పు, చింతపండు కూడా వేసేస్తున్నానండి ఇప్పుడే. కొంచెం అయితే కలబెట్టుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే ఉడికిద్ది కదా శుభ్రంగా. ఇప్పుడైతే ఇలా ఉడికింది చూడండి. నేను పచ్చిమిరపకాయలు దోర వేసాను కదండి, ఎక్కువ వేసా కదా, అందుకోసమని నేను కారం వేయనండి. ఇంకా ఇలా పచ్చిమిరపకాయలతో కనుక ఆకుకూర పప్పు చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడైతే పప్పు మెదుపుతున్నాను కదా, ముందు పప్పులో కొంచెం నీళ్ళు ఎక్కువ ఉంటే వంపానండి. అవి ఇప్పుడు పప్పు ఎనిపోయిన తర్వాత పోస్తే కాస్త లూజ్గా అయితే పప్పు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే పెరుగు తోటకూర పప్పు అయినా, పులుసు కూర అయినా మనిషికి చాలా చలవ చేస్తుందండి. చిన్నపిల్లలకి మెత్తగా అన్నం కలిపి కనుక పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఊరమిరపకాయలు వేయించుకున్నా కదా, మళ్ళీ అదే నూనెలో ఎండుమిరపకాయ, తాలింపు గింజలు అయితే వేసాను చూడండి. ఇప్పుడు వేగినాయి కదా దోరగా. ఆ మిగిలిన 2 ఉల్లిగడ్డ ముక్కలు అయితే అవి కూడా వేసాను నేను. ఇలా కలుపుకున్న తర్వాత కొంత కరివేపాకు అయితే వేసానండి. కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని ఈ గిన్నెలోకి మార్చుకున్నానండి. నేను తెల్ల గిన్నెలో ఉండే కదా పప్పు, అందుకని ఈ గిన్నెలో వేసాను. తెల్లదానిలో ఎక్కువసేపు ఉండకూడదు కదండి, అందుకోసమని. ఇప్పుడు దీనిలో అయితే తాలింపు పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఉప్పు చూస్తున్నాను, సరిపోయిందండి. కారం కూడా సరిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోండి, బాగుంటుంది.